చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అసెంబ్లీ సమావేశాలకు స్పీకర్ అనుమతి లేకుండా 60 రోజుల పాటు గైర్హాజరైతే ఆటోమేటిక్గా అనర్హత వేటు పడిపోతుందంటూ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. కేవలం ప్రమాణ స్వీకారం రోజు మాత్రమే అసెంబ్లీకి వచ్చినటువంటి జగన్ అండ్ కో ఆ తర్వాత తిరిగి అసెంబ్లీ వైపు అడుగుపెట్టలేదు. సో ప్రతి నెల మాత్రం టంచన్గా నిజంగా వేరే ఉద్యోగులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు వేరే వాళ్ళు కాకుండా కూడా టంచన్గా జీతభత్యాలు మాత్రం తీసుకుంటున్నారు. కానీ ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి, తమ నియోజకవర్గాల్లో ఏం కావాలో అడగడానికి అసెంబ్లీకి మాత్రం ఈ పెద్ద మనుషులు రావట్లేదు అనే చర్చ జరుగుతోంది. దీంతో త్వరలో జరగబోయే బడ్జెట్ సమావేశాలకు జగన్ రాకపోతే పులివెందులకు త్వరలోనే ఉప ఎన్నికలు జరుగుతాయంటూ కూడా బయట టాక్ నడుస్తున్నటువంటి పరిస్థితి. దీంతో త్వరలోనే జగన్ అసెంబ్లీకి వస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరి భయం అట్లా ఉంటుంది. అయితే గత 5 ఏళ్లు అసెంబ్లీకి కౌరవ సభగా నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సమావేశాలను ఎలా ఎదుర్కొంటారనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది. నిజంగా చెప్పాలంటే ఆ భయంతోనే అసెంబ్లీకి రావట్లేదు. మరి గతంలో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి అప్పుడు టీడీపీ పార్టీ కావచ్చు, లేదంటే ఇతర పార్టీలు వాళ్లను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఏ విధంగా మైక్ ఇవ్వకుండా ఏ విధంగా వ్యక్తిగతంగా హననం చేశారనేది కళ్ల ముందు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కనిపిస్తూ ఉంది. సో దానికి రివెంజ్ తీర్చుకుంటారేమో అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి భయంతో అసెంబ్లీకి రావట్లేదు అనే చర్చ ఇంకోవైపు జరుగుతున్న పరిస్థితి. కానీ అలాంటిది ఏమీ ఉండదు. మేము జగన్మోహన్ రెడ్డి లాగా చేసే పరిస్థితి ఉండదు. అప్పుడు వాళ్ళు వ్యవహరించిన తీరు వేరు. మేము ఏదైతే రూల్ బుక్ ఏ విధంగా ఉందో అట్లాగే వెళ్తాము, అందరికీ సమయం ఇస్తాము. సో ఒక పార్టీకి, ఒక నేతకు ఎంత సమయం ఇవ్వాలి, ఒక పార్టీకి తమ నియోజకవర్గానికి ఎంత సమయం ఇవ్వాలి అనే దానిపైన ఖచ్చితంగా ఇస్తాము అంటూ కూడా వచ్చి చూస్తే తెలుస్తుంది కదా అసలు మేము ఎంత సమయం ఇస్తాము ఏంటి అనేది అని ఇప్పుడున్నటువంటి కూటమి పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నాకు మైక్ ఇవ్వరు, నేను మాట్లాడే అవకాశం ఉండదు, నేను రాను, లేదంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను రాను, ఇది కావాలని రాకుండా ఉండడం కోసం ఈ విధమైనటువంటి మాటలు బయటుండి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి. సో నాకు కావాలి అని మారాన్ చేస్తే వచ్చేది కాదు. ఇది స్కూల్ కాదు. నాకు చాక్లెట్ ఇస్తేనే స్కూల్కి వెళ్తాను, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తాను, ఇదంతా చిన్నపిల్లలు మాట్లాడినట్టుంటుంది జగన్ అంటూ కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ సమావేశాలకు 1-2 రోజుల పాటు మాత్రమే హాజరై మళ్ళీ తిరిగి డుమ్మా కొట్టాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే మరి భయం, ఎక్కడ పులివెందులకు మళ్ళీ ఉప ఎన్నిక వస్తుందో, ఎక్కడ నా పైన అనర్హత వేటు పడుతుందో అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నట్టుగానే తెలుస్తోంది. నిజంగా చెప్పాలంటే 11 స్థానాలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డితో పాటు. ఒక్కొక్కరికి మనం చూస్తే కనుక ఇప్పుడు అరకు మత్స్యలింగం 36.71% ఓట్లతో వైసీపీకి సంబంధించినటువంటి నేత మత్స్యలింగాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. అంటే తమ ప్రాంత సమస్యలు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడతారు. ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల గురించి మాట్లాడి వాటిని పరిష్కారం కావచ్చు, వాటి సాధ్యాసాధ్యాలు వీటి గురించి మా నేత అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడతాననే ఉద్దేశంతో ఆ ప్రాంత ప్రజలు 36.71% ఓట్లతో అరకును వైసీపీ కట్టబెట్టడం జరిగింది. కానీ ఏంటి, అసెంబ్లీకి రావట్లేదు. అట్లాగే పాడేరు విశ్వేశ్వరరాజు 42.31 ఓట్లతో ఆయనను గెలిపించి తమ సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించారని ఆయనను గెలిపిస్తే ఏం చేస్తున్నారు, ఇంట్లో కూర్చుంటున్నారు, లేదంటే ఎక్కడ కూడా ప్రజా సమస్యల గురించి మాట్లాడే పరిస్థితి లేదు, ఏమీ లేదు. తర్వాత ఎర్రగొండపాలెం చూస్తే తాటిపత్రి చంద్రశేఖర్ 49.2% ఓట్లతో ఆయన గెలుపొందారు. అంతమందికి ద్రోహం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు అనే చర్చ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇన్ని ఓట్లేసి మేము పంపిస్తే మీరు చేసేది ఇదా అంటూ కూడా ప్రజలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా దర్శి భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి 49.2%, బద్వేల్ దాసరి సుధా 51.7% ఓట్లేశారు. ఇక రాజంపేట ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి 50.18%, పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిసిందే, ఆయనకు 61.38% ఓట్లతో ప్రజలు కట్టబెడితే దాదాపుగా 50 సంవత్సరాలుగా ఆ కుటుంబాన్ని నమ్మి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అధికారం కట్టబెడతా ఉంటే ఇప్పటికీ కూడా ఆ ప్రాంత వాసులను జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నారనే చర్చనైతే ప్రస్తుతం జరుగుతూ ఉంది. సో 61%
మీకు ఓట్లేసి గెలిపిస్తే మీరు చేస్తున్నది ఏంటి అంటూ కూడా ఆ ప్రాంత వాసులు మాట్లాడుతున్నారు. గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వం గెలిచి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే హోదాలో ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళిన పరిస్థితి లేదు. 1-2 సార్లు రాజశేఖర్ రెడ్డి జయంతి వర్ధంతి కార్యక్రమాలకు అక్కడికి వెళ్ళిన పరిస్థితి. అప్పుడు కూడా ఆయనకు గతంలో చేసినటువంటి కాంట్రాక్టర్స్ ఏవైతే ఉన్నాయో బిల్లులు మాకు రాలేదు, మీరు ఇవ్వలేదు, మోసం చేస్తారని ఆయన తీయడానికి అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి కొద్ది రోజులకే, ఒక నెల 15 రోజులకే అక్కడికి వెళ్ళి ప్రజా వినతుల స్వీకరణ కోసం కూడా ఆయన ఒక కార్యక్రమాన్ని కూడా అక్కడ పెట్టడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఎవరైనా కానీ క్లియర్గా ఆలోచన చేయాలి. అంతకు ముందున్న ప్రభుత్వం వాళ్ళదే. సో నెల రోజుల్లోనే వచ్చి మీ సమస్యలు ఏంటి నాకు చెప్పండి అంటే ఒక పెద్ద లిస్టు తీసుకొని చాలామంది అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. అంటే అర్థం చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గానికి ఏమీ చెయ్యలేదు అని. ఎందుకంటే గతంలో వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి నెల రోజుల్లోనే మార్పు వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదనే విషయం తెలిసింది. నెల రోజుల్లోనే ఏమీ జరగదు. కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏమైతే అక్కడ కాలేదో వాటి గురించి కాంట్రాక్టర్లు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఆ వినతులు ఇవ్వడానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డికి. ఆ తర్వాత రియలైజ్ అయ్యి ఆ కార్యక్రమాన్ని పక్కన పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి. అందరూ కూడా నవ్వారు. నెల రోజులు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి, ఇప్పుడు మీరు సమస్యలు చెప్పండి అంటే మీరు ఉన్నప్పుడు ఉన్నటువంటి సమస్యలే కదా మీకు చెప్పేది అంటూ కూడా చాలామంది మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత నిజంగా చెప్పాలంటే అక్కడ మెడికల్ కాలేజీని కూడా జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. కానీ అది ఇప్పుడు ఓపీలు మాత్రమే పరిమితమయ్యాయి. దానికి నిధులు కేటాయించలేదు. ఎక్కడ దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదు. అట్లాగే బస్టాప్ కూడా నిర్మించుకోలేనటువంటి దుస్థితిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి. మంచినీటికి సంబంధించినటువంటి సమస్య ఇప్పటికీ పులివెందుల ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ ప్రజలు 61% జగన్మోహన్ రెడ్డికి ఓట్లేస్తే అసెంబ్లీకి వెళ్లకుండా నేను రాను, ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను, లేదంటే మళ్ళీ ప్రజల్లోకి వెళ్తా అంటూ ఇంతమంది ప్రజలను జగన్ మోసం చేశారంటూ కూడా చర్చ జరుగుతోంది. అదేవిధంగా మంత్రాలయం బాలనాగిరెడ్డి 49.2%, 72% ఓట్లు